సమయానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు శుభకరమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మన వరుస క్రమంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి మొదటి 2 వచనాలు గమనించండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయం ముందు చక్కటి సమయాన్ని మీ వాక్యమును మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. మీ బిడ్డలు ఎంతో చక్కటి రమ్యమైనటువంటి స్వరములతోటి మీ నామాన్ని గానం చేసి కీర్తించుచుండగా మేమందరం కూడా మిమ్మల్ని నాయన కీర్తించి ఘనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలను బట్టి, ఇంకా రావాల్సినటువంటి బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. చదువుబడిన లేఖన భాగాలు మా వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయమని, మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మీరు అక్కడి దినాల్లో జీవిస్తున్న మేము మా స్థానిక సంఘాల్లో ఎలాగనో ఉన్నామో వ్యక్తిగతమైన మీ అందరి విశ్వాసమును పరీక్షించుకోవడానికి ఒక అవకాశంగా ఈ యొక్క వసతిని మీరు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, ఈ వాక్య భాగంలో ఎఫెసీ సంఘాన్ని గురించినటువంటి వివరాన్ని మనము 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ 2వ అధ్యాయంలో 4 సంఘాలను గురించినటువంటి వివరాలు దేవుని వాక్యంలో మనము గమనిస్తాం. ఆ తర్వాత అధ్యాయంలో మిగిలిన 3 సంఘాలను గురించినటువంటి వివరాలు మనం చూస్తాం. 7 సంఘాలను గురించి ప్రభు పద్మాసు ద్వీపంలో యోహానుకు దర్శన రూపంగా తెలియచేసి ఆయన హెచ్చరికలను ఇచ్చినటువంటి మాటల్ని మనము ఈ ప్రకటన గ్రంథంలో ప్రత్యేకించి ఈ 2-3 అధ్యాయాల్లో మనము గమనిస్తాము. ఈ 7 సంఘాలు కూడా మనకు భారతదేశానికి పశ్చిమ ఆగ్నేయ దిశలో ఉన్న టర్కీ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు అవి అంత ప్రాచుర్యంలో లేవు, కానీ మనకు సమీపంగా ఉన్నటువంటి స్థలాలను గురించి, ఆ పట్టణాలను గురించి, అందులో ఉన్న సంఘాలను గురించి మనము తెలుసుకునేటువంటి ఒక మంచి అవకాశం. దేవుడు ప్రతి సంఘంతో మాట్లాడుతూ చెవిగలిగిన వాడు వినుగా కానీ ఎందుకు ఉపయోగించాడు అనంటే, కేవలము బైబిల్ గ్రంథంలో ఉన్న సంపూర్ణ సంఖ్యని ఆయన ఉపయోగించి ఆ సంఘాలకు మాత్రమే చెప్పినటువంటి మాట కాదు. చెవిగలవాడు అనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన సృష్టిలో ఉన్న సర్వ మానవులు, పురుషులు, స్త్రీలు అందరూ దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడా ఆ చెవిగలిగినటువంటి వారు వినాల్సినటువంటి వర్తమానంగా మనం చూస్తున్నాం. అందుకనే ఈ ప్రకటన గ్రంథాన్ని మనము చదవడము, వినిపించడము, వినడము అనేది చెయ్యాలి. అలాగా చేసిన వారికి ప్రత్యేకమైన వాగ్దానంతో కూడిన ఆశీర్వాదాలు ఉన్నాయని మనము ప్రారంభ అధ్యాయాలు మనం చూచాము. కాబట్టి ఈ ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే, ఈ భాగంలో ఆ సంఘాన్ని ఎంతో మెచ్చుకుంటూ ఉండి చివరిలో నీ యొక్క క్రియలు ఆయనను మొదట నీ కూడిన ప్రేమను నీవు విడిచితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అని ఇక్కడ ప్రభు ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నట్టుగా మనము గమనిస్తాం. ఈ ఎఫెసీ సంఘము పట్టణము ఒక మంచి పట్టణంగా మనము గమనిస్తాము. ఆ పట్టణంలో ప్రత్యేకత ఏంటి అంటే, విస్తారమైనటువంటి విగ్రహారాధన ఉంది, కానీ విస్తారమైనటువంటి యేసు ప్రభు యొక్క సువార్త వ్యాప్తి కూడా జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు దాదాపుగా అక్కడ 2-3 సంవత్సరాలు నిలిచి సువార్త సేవను చేశారు. అకుల, ప్రిస్కిల్లా
సహా పనివాడైనటువంటి తిమోతి, వీళ్ళందరి యొక్క పరిచర్య ధర్మాన్ని అక్కడ చూస్తాం. ఎక్కువ కాలము అక్కడ సేవలు తిమోతి గారు ఉన్నట్టుగా కూడా మనము గమనిస్తాం. అలాంటి సంఘంలో కూడా ఇలాంటి బలహీనతలు ఉంటాయా అంటే ఉంటాయి. కాబట్టి ఈ సంఘాన్ని గురించి తెలుసుకుంటున్నటువంటి మనము మన సంఘంలో వ్యక్తిగతమైన మన విశ్వాస జీవితంలో మనలో ఏమైనా ఇలాంటి లోపాలు ఉన్నాయా అని మనం పరీక్షగా తెలుసుకొని సరి చేసుకోవలసినవి ఉంటే సరి చేసుకోవడానికి ఒక మంచి వేదికగా దీన్ని మనం ఉపయోగించాలి. ఈ భాగంలో 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, వాటి మధ్య సంచారం చేస్తున్నటువంటి వారు అనేది మనం చూస్తే 7 నక్షత్రములు అనేటువంటిది ఆ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా మనం చూస్తే 7 స్తంభాలు, ఆ దీప స్తంభాలు అనేటువంటివి ఆ సంఘాలను సాదృశ్యంగా ఉంటే, ఆ సంఘాల మధ్యలో సంచారం చేస్తున్నటువంటి మనిషి కుమారుని పోలినటువంటి వారు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది మనం చూస్తాం. కాబట్టి సంఘంలో సేవ చేస్తున్నటువంటి వారు, పెద్దలుగా ఉన్నటువంటి వారు, లేక విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, ప్రతినిధులుగా ఉన్నటువంటి వారికి హెచ్చరిక చేస్తూ ఇచ్చినటువంటి మాటలుగా మనం చూస్తాం. పాత నిబంధనలో ఒకే దీపస్తంభానికి 7 దీపాలు ఉంటాయి. కానీ యేసు ప్రభు ఇక్కడ 7 విడివిడిగా ఉన్నటువంటి దీప స్తంభాల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు అనంటే సంఘాల మీద సర్వాధికార హక్కులు యేసు ప్రభువుకి మాత్రమే ఉన్నాయి. మనం కేవలము ప్రతినిధులము అనేటువంటిది ఆ మొదటి వచనంలో మనము గమనించగలుగుతా ఉంటున్నాం. అలాగున ఆయన ఆ ప్రతినిధులతోటి మాట్లాడుతూ ఆయన సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఆ బంగారు దీప స్తంభాల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు అని అంటూ నేను ఎరుగుదును అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనతో కూడా మనం ఉన్నామో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు నాకు తెలుసు అంటున్నాడు. ఐ నో యూ అని అంటున్నాడు. నువ్వేంటో నాకు బాగా తెలుసు అనే మాటల్ని ఇక్కడ మనం చూస్తాం. ఎంతో కష్టంతో సహనంతో ఉన్నటువంటి ఎఫెసీ సంఘమే, కానీ అందులో దేవుని యొక్క పరిచర్య ఉంది, చాలా సహనం ఉంది, చెడ్డవారిని సహించదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ 4వ వచనంలోకి వస్తే నీ యొక్క మొదటి ప్రేమని నీవు విడిచిపెట్టేశావు అనే మాటని ప్రభు ఆ సంఘంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క మొదటి ప్రేమ ఎలా ప్రారంభంలో సేవలో ఎంతో ఆసక్తితో ఉంటాం. బైబిల్ చదివేది ఎక్కువ సమయం ఇస్తాం, ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం ఇస్తాం, దేవుని పిల్లలైనటువంటి అన్ని శాఖల వాళ్ళతో క్రైస్తవులతోటి సహవాసం చేసేటప్పుడు ఎంతో సంతోషిస్తాం మనం. కానీ రాను రాను ఏమైపోతుంది అని అంటే మేము చెప్పేదే సరైనటువంటిది అనేది మనసులో వచ్చేస్తుంది, మేమే సరైనటువంటి వాళ్ళము అనేది వస్తుంది. ఒకవేళ మనం వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి మనస్తత్వంతో అయిపోయి క్రైస్తవుల మధ్యలోనే ఒకరికి సంబంధం లేనటువంటి రీతిగా ఈ రోజున శాఖోపశాఖలు వెలిసినట్టుగా మనం చూస్తాం. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ప్రేమ తగ్గిపోయినట్టుగా మనం చూస్తాం. మనకు సంబంధించిన వాళ్ళు కాదులే, వీళ్ళని పలకరించాల్సినటువంటి అవసరం లేదులే అని మన శాఖ సంబంధించినటువంటి వారిని అంటాం. శాఖలని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బైబిల్లో శాఖలు లేవు. క్రీస్తు శరీరానికి, మనము శరీరానికి సాదృశ్యంగా సంఘంలో ఉంటాము, ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆ సంఘాన్ని ఒకే సంఘంగా మనం చూస్తాం. కానీ మన యొక్క తలంపులలో వచ్చినటువంటివన్నీ వాటిల్ని బట్టి ఇలా ఉంటే బాగుంటుందని రాను ఇలాంటి సంఘాలు మొదట్లో ఉన్న 1, 2 ఇప్పుడు ఎన్నో మనం లెక్క పెట్టలేమన్నమాట. అలాగున తయారైపోయి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రార్థన చేయవచ్చు, సేవ చేయవచ్చు, ఎన్నో సహనమైనటువంటి పనులు చేయొచ్చు, అపవిత్రతను ఎదిరించవచ్చు, కానీ మొదట ఉన్నటువంటి ప్రేమని నీవు విడిచిపెట్టేసావు అనే మాటని ఇందులో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎక్కడ విడిచిపెట్టామో ఆ మొదటి ప్రేమని అని వెదికి దాన్ని వెంబడించాల్సినటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నాం. 5వ వచనం చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని
మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకుని మారు మనసు పొందకపోతే ఆ దేవుడు ఆ యొక్క దీపస్తంభాన్ని తీసేయమంటున్నాడు. ఇక్కడ ప్రభు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే రిమెంబర్, రిపెంట్ అనేది ఆయన కోరుకుంటున్నాడు. మన యొక్క పాత కాలంలో మొదటి ప్రేమ ఎలాగ ఉండేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ పొరపాటు ఉంటే రిపెంట్ అనేది ఏర్పాటు చేసుకొని పశ్చాత్తాపడి తిరిగి దాన్ని అనుసరించాలి, లేకపోతే నేనే దాన్ని తీసేస్తాను అని అంటున్నాడు. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అంటాడు. ఈ సంఘంలో ఒక ప్రత్యేకత ఏంటంటే నికోలాయితుల బోధని ద్వేషిస్తుంది. అంటే పునరుద్ధానం లేదు అనేటువంటి నమ్మే ఒక రకమైనటువంటి వాళ్ళు నికోలాయితుల బోధ అంటారనమాట. దానిని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, నీవు కూడా వ్యతిరేకిస్తున్నావు, మంచిదే అని తెలియచేస్తున్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అని ఈ వాక్యంలో మనం చూస్తే, ఆయన జీవవృక్ష ఫలాలని మనకు భుజింపనిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాయంటే 12 నెలలు ప్రతి నెల కాపు కాసేటువంటి జీవవృక్షం. ఏదేను తోటలో ఆదాము హవ్వలు దేవునితో ఆ సహవాసాన్ని కోల్పోయిన తర్వాత, వారిని బయటికి నెట్టివేసిన తర్వాత, తిరిగి యేసు ప్రభు ద్వారా ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన కార్చిన నిష్కలంకమైన రక్తము ప్రోక్షణ ద్వారా మనము పరిశుద్ధులంగా తీర్చబడ్డాము, రక్షించబడ్డాము. అంటే నిత్య జీవములు మనం ప్రవేశించబడ్డాము అనేది మనము అందులో మనం గమనిస్తాం. పరదేశులో ఆయన జీవవృక్ష ఫలాలను తిననిస్తాడు అని అంటే అక్కడ భోజనము పానం కాదు, కానీ క్రీస్తునందలి ఆనందము అనేటువంటి మాట మనం చూస్తాం. ఏది పరదేశు? యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఒక దొంగ పశ్చాత్తాపడితే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రభు ఎక్కడున్నాడో అక్కడ పరదేశం ఉంది. మన సంఘంలో కూడా 2-3 చేరి నా నామం పేరుంటే నేను ఉంటానని చెప్పాడు. అది కూడా ఒక పరదేశం లాంటిది. అలాగా అనుభూతి పొందుచు అందరూ సమానమైనటువంటి రీతిగా ఒకరినొకరు మరి ప్రభువునందు ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించడం అనేది మొదటి ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి వసతిని నేను మీకు ఏర్పాటు చేస్తాను అనే మాట మనం చూస్తాం. సేవా జీవితము, ప్రార్థన జీవితము, వాక్య ధ్యానము, సత్యాన్ని అన్వేషిస్తూ అలాగనే జీవించడం మంచిదే, కానీ వీటన్నింటిలో ప్రేమ అనేది లేకపోతే ఏం ప్రయోజనము అనేది ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం. 8వ వచనంలో, స్మృతిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునైండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే ఈ స్మరణ లో ఉన్నటువంటి విశ్వాసులు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తున్న ఆ సందర్భం ఎలాంటిది అంటే, వీరి ఉద్యోగాలు కూడా తీసేశారు వాళ్ళు, ఆ ప్రభుత్వం వాళ్ళు. అది చాలా చిన్న పట్టణంగా మనము చూస్తాం ఈ 7 సంఘాల్లో కూడా. అక్కడ వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆత్మీయంగా వీరు ధనవంతులైనటువంటి వాళ్ళు అనే సత్యాన్ని ప్రభు తెలియచేసినట్టుగా ఈ సంఘాన్ని గురించి మనం చూస్తాం. కానీ ఈ సంఘంలో కూడా లోపం ఉన్నట్టుగా ప్రభు తెలియచేసినటువంటి మాటల్ని మనము గమనిస్తాం. ఈ స్మరణ సంఘములో ధనవంతురాలైనటువంటి ఆ పేదదైనా కానీ దేవుడు ధనవంతురాలు నీవు అని తెలియచేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అందులో ఆ పేదరికంలో ఉంటూ ఉద్యోగాలు కూడా పోగొట్టుకొని సేవ చేస్తూ, అలాంటి పేదరికంలో క్రీస్తునందు వాళ్ళు ఎలాగున్నారంటే ధనవంతులైనటువంటి వాళ్ళుగా ఉన్నట్టుగా మనం
గమనిస్తాం. కాబట్టి ఈ స్మరణ సంఘంలో ఏది లోపంగా ఉంది అనేది మనం గమనిస్తే చెప్పుకోదైనటువంటి పరిస్థితి లేదు, కానీ నీవు మరణము వరకు నమ్మకంగా ఉండు అని ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాటల్ని ఇందులో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక మన జీవితాల్లో ప్రభు చూపించినటువంటి స్మరణ సంఘంలో ఉన్న బలహీనత ఏదైనా ఉంది అని అంటే, మనము శ్రమ పడుతున్నాము, ఆయన కోసము ఓర్పు సహనాన్ని కలిగి ఉంటున్నాము, అదే సమయంలో అంతము వరకు నమ్మకంగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నట్టుగా మనము ఈ భాగంలో గమనిస్తూ ఉంటున్నాం. ఇదిగో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అని ఒక వాగ్దానాన్ని ఈ సంఘానికి ప్రభు తెలియజేస్తున్నట్టుగా స్మరణ సంఘాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. రెండవ మరణం అంటే నిత్య నరకాగ్ని గుణం. యేసు ప్రభుని నమ్మకుండా ఉంటే వారికి రెండవ మరణం ఉంటుంది. నమ్మినటువంటి దేవుని పిల్లమైనటువంటి మనకు ఈ రెండవ మరణము అనేది ఉండదు అనే సత్యాన్ని మనం చూస్తాం. 12వ వచనం నుంచి చూస్తే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఈ భాగంలో పెర్గము సంఘాన్ని గురించి ప్రభు తెలియచేస్తున్న మాట మనం చూస్తాం. ఈ పెర్గము సంఘము ఎలాంటిది అనంటే, ఇది వ్యాపారానికి చక్కటి కోడలుగా ఉంటూ రకరకాల సుగంధ ద్రవ్యాలకు నిలయంగా ఉంటూ ఉంది. కానీ ఆనాటి కాలమందు ఎఫెసులో, మరి ఆ తర్వాత సంఘంలో స్మరణలో, తర్వాత ఈ పెర్గంలో కూడా వారు ఆ రోమా ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి ఆ ప్రధానులను కూడా విగ్రహాలుగా చేసి బ్రతికున్నప్పుడే వాటికి పూజ చేసేటువంటి ఆ పద్ధతి ఉంది. ఈ పెర్గంలో కొత్త పద్ధతి ఏంటి అంటే, ఒక హాల్ లాంటిది, ఒక పెద్ద హాల్ లాంటిది ఉంటే విస్తారమైనటువంటి మనుషులు, రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు అందులోనికి వెళితే అక్కడ విషపాములు కాకుండా మిగిలిన రకాలైనటువంటి పాములను విడిచిపెట్టి వాళ్ళు అక్కడ పడుకున్నప్పుడు చీకటి ఆ హాల్లో ఆ పాములు ఎవరి మీదైనా సరే వెళితే ఆ స్పర్శకి వాళ్ళ రోగాలు పోతాయి అనేటువంటి మూఢ నమ్మకంతో ఉన్నటువంటి ఆ స్థలముగా మనం చూస్తాం. అట్లాంటి స్థలంలో ఈ పెర్గములో ఉన్నటువంటి ఆ సంఘంలో ప్రజలు ఎలాగున ఉన్నారు అనేది మనం గమనిస్తాం. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతి పయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారవత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలే నికులాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అని ఈ మాట చెప్తున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరులను పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు అని ఈ పెర్గమ సంఘాన్ని గురించి ప్రభువు తెలియజేస్తున్నాడు అనమాట. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక తప్పు మోపాల్సి వస్తుంది అని ప్రభు ఈ సంఘాన్ని గురించి కూడా తెలియచేస్తున్నాడు. అదేంటంటే ముఖస్థుతి మాటలు అన్నమాట. బిలాము బోధ. ఒక రాజు ఒత్తిడితోటి దేవుని సేవకుడు ఆశీర్వదీవించమని దేవుడు చెప్తుంటే శపించమని ఇతను చెప్తూ ఉంటే, అలాంటి రాజుకు లోనైపోయి ఆయన మాట్లాడటానికి మొదలుపెట్టినప్పుడు తిరిగి రాజు ఆ బిలాము ఇశ్రాయేలుని ఆశీర్వదించే మాటలే చెప్తాడనమాట. దేవుడు అలాగా అతన్ని వాడుకునేటువంటి విధానం చూస్తాం. అట్లాంటి బోధల్ని ఈ పెర్గము సంఘంలో ఉన్నట్టుగా
మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా విగ్రహారాధన, ఒక రకమైనటువంటి జారత్వము, లోక పద్ధతుల్లో రాజీ పడ్డము, ఇట్లాంటివి మనం చూస్తాం అన్నమాట. కారణం ఏంటంటే వీళ్ళు ప్రేమతో ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉండవచ్చు, కానీ పాపం చేస్తున్నటువంటి వాళ్ళను సహిస్తూ ఉన్నారన్నమాట. అంటే పర్వాలేదులే అనుకునేటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పునరుద్ధారం లేదనేటువంటి వాళ్ళు, విగ్రహార్పితమైనవి తినొచ్చులే పర్వాలేదులే అనుకునేవాళ్ళు, అంటే ఆ పాపముతో పర్వాలేదు అనే మనసుతోటి కాంప్రమైజ్ అయిపోయేటువంటి కొంతమందితోటి వీరు చూసి చూడనట్టుగా పోవడం. సత్యాన్ని అన్వేషించడం చాలా బాగానే ఉంటుంది, కానీ సత్యానికి విరుద్ధమైంది అని తెలిసినప్పుడు దానిని ఖండించలేకపోవడం కూడా ఒక విధంగా పాపమే. ఇప్పుడు ఈ సంఘములో అలాంటి పరిస్థితి ఉంది అనేది మనము గమనిస్తాం. 18వ వచనం నుంచి, తుయితైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో యెజబెల్ అనేటువంటి స్త్రీ అంటే అక్షరార్థంగా ఇక్కడ యెజబెల్ లేదు, కానీ యెజబెల్ అనుసరించినటువంటి ఆ క్రూరత్వము, ఆ తర్వాత వ్యభిచార సంబంధించినటువంటి మనస్సు, ఇవి ఈ సంఘంలో ఉన్నట్టుగా మనము ఈ సంఘాన్ని గురించి ప్రభు హెచ్చరిక చేస్తున్నట్టుగా తుయతైరా సంఘాన్ని గురించి మనం చూస్తాం. ఈ సంఘం కూడా ఆ టర్కీ దేశంలోనే ఉన్నట్టుగా మనం చూస్తాము. ఇక్కడ వ్యభిచారం చేసేటువంటి పరిస్థితులు మనము గమనిస్తాం. అంటే ఆ పిల్లలు పై సంఘాల్లో కూడా కొన్ని మన సమయాన్ని బట్టి మనం అన్నీ చెప్పుకోలేకపోతున్నాం, కానీ అనైతికమైనటువంటి లైంగిక కార్యకలాపాలు చేస్తూ సంఘములో కూడా పరిశుద్ధులుగా ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను ఈ సంఘంలో ఉండనిచ్చేటువంటి విధానము అనేది మనం చూస్తాం. కాబట్టి యూదులమని చెప్పుకుంటూ యూదులు కాకుండా ఉన్నవాళ్ళు, అపోస్తులని చెప్పుకుంటూ అపోస్తులు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఉండనిచ్చి ఆ సంఘము చేసినటువంటి పొరపాట్లను ప్రభు తెలియచేస్తూ, అది నువ్వు విడిచిపెడితే సరే ఉంది, లేకపోతే దాని పిల్లలను కూడా నేను హతం చేస్తాను అన్నట్టుగా ప్రభు తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తున్నట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆత్మీయమైనటువంటి ఆ ఆహారాన్ని, మన్నాను ఇస్తాడు అనంటే మన వాక్య వెలుగులో మన ఆత్మీయ జీవితానికి ఏదైతే మనము సులభంగా అర్థం చేసుకొని దేవుని వాక్య క్రమాన్ని ప్రకారంగా మనం జీవించగలమని ప్రభు ఎరిగి, అది నేను ఇస్తాను నీకు అని చెప్పి తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నేటి దినాల్లో మనకు తెలిసినంత మట్టుకు ప్రభు యొక్క వాక్యాన్ని ఈ రీతిగా మరి వారం బైబిల్ స్టడీ అని పెట్టుకొని మన చేతనంత మట్టుకు ఆ అధ్యాయాలని ధ్యానం చేసి మనకు ఆత్మీయంగా ప్రయోజనవంతంగా ఎలాగున ఉండగలుగుతుంది అని చూచి ఆ ప్రకారంగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి తుయతైరా సంఘం కూడా పరిస్థితి అలాగున ఉందన్నమాట. ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు అక్కడ రకరకాలైనటువంటి విగ్రహ సంబంధించినటువంటి ఆనవాళ్ళు శిథిలావస్థలో ఉన్నటువంటివి మనము చూడవచ్చు, ఒకవేళ వెళ్ళి చూడాలి అని అనుకుంటే. ఈ సంఘంలో
ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ అట్లాంటి యెజబెలు లాంటి మరి అనైతికమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారిని కూడా వారు అనుమతించడం అనంటే తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని హెచ్చరించకపోవడం కూడా ఒక రకంగా పాపమే. హెచ్చరించలేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రేమ లోపల ఉంది. వీళ్ళని హెచ్చరిస్తే ఏమైపోతారో, వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నిండా చిన్ననాటి స్నేహితులు కావచ్చు, వీళ్ళని ఏదైనా అంటే ఏమవుతుందో అన్నట్లుగా అనమాట. లోకములో ఉన్నటువంటి పాపాన్ని చేస్తూ, సంఘములో ఆరాధన చేస్తూ, ఆ విషయాన్ని ఎరిగి కూడా ఆ ప్రతినిధులు ఖండించకుండా ఉంటే అట్లాంటి సంఘాన్ని ఈ తుయితైరా సంఘం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనము అలాగున ఉండకూడదు అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత వచనాల్లో, నేను అయితే తుయితైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినదేమనగా, మీ పైని మరి ఏ భారమునో పెట్టను. అంటే వీరు అట్లాంటి తప్పుడు విధానాన్ని అనుసరిస్తున్నటువంటి సంఘంలో ఉన్న వ్యక్తులతోటి కలవకుండా నిస్వార్థముగా, యథార్థముగా, ఇతరులు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నా కానీ ప్రభు కొరకున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని గురించి ప్రభు ఏం చెప్తున్నా అంటే, అట్లాంటి వాళ్ళని కూడా నేను ఎరుగుదును, వాళ్ళకి నేను ఇచ్చేటువంటిది గొప్పది అని వాళ్ళను మెచ్చుకుంటూ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని అంటే, మనకి ఏదైతే విశ్వాసం దేవుడిచ్చాడో ఆ విశ్వాసంలో స్థిరముగా మనుషులను చూచి మనం కూడా వాళ్ళతో కలిసిమెలిసి ఉండకపోతే ఎలాగునా అన్నట్టుగా పాపాన్ని చేసే వాళ్ళతోటి మనము హెచ్చరిక చేయకుండా సాధారణంగా నడిచిపోవడం అనేది దేవుని వాక్యానికి విరుద్ధము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మనము ఎలాగనో ఉండాలని దేవుని వాక్యంలో చూస్తామంటే, తామర ఆకు మీద నీళ్ల బొట్టు ఉంటుంది కానీ ఆ ఆకు దాన్ని అంటుకోదన్నమాట. ఈ పేడ పురుగు పేడలోనే ఉంటుంది కానీ అది దానికి అంటుకోదు. అలాగను ఉండాలి అని చాలామంది పెద్దలు చెప్పినటువంటి మాటల్ని మనం విన్నటువంటి వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి అందరితో కలిసిమెలిసి స్నేహభావంతో మనం ఉండాలి. విగ్రహారాధికులతో కూడా అలాగనే ఉండాలి, లేకపోతే వాళ్ళకి సువార్త అందది కదా. కాకుంటే వాళ్ళ ఆచారాల్లోనికి మనం మునిగిపోకూడదు, వాళ్ళ పాపములోనికి మనం కొట్టుకొని పోయే వాళ్ళంగా ఉండకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, అందరిలో మనం ఉండాలి. కానీ ప్రభు యొక్క పరిశుద్ధతలో మనం కొనసాగించబడుతూ ఉన్నటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ శరీర రీతిగా బేదలంగా ఉండవచ్చు, దేవుడు ఏమంటున్నాడంటే మీరు ధనవంతులే అంటాడనమాట. శరీర రీతిగా అందరిలో ఒక గుర్తింపు లేకపోవచ్చు, కానీ ప్రభు మనల్ని కూడా చూస్తూ ఉంటున్నాడు. అంటే నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు చివరి వరకు మీరు పట్టుకునేది గట్టిగా పట్టుకోండి, అంటే విశ్వాసంలో స్థిరంగా ఉండండి, నేను మీకు బహుమానం ఇస్తాను అని చెప్పి ఇక్కడ అంటాడు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలుగొట్టబడుదురు. మరియు అతనికి వేకో చెక్కుని ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన కోసరంగా ఈ లోకంలో మనము ధైర్యంగా నిలువబడి నమ్మకమైనటువంటి వాళ్ళంగా ఉంటే ప్రభువు మనలను మెచ్చుకునేవాడు మాత్రమే కాదు, ఆయన అధికారినిగా మనల్ని చేయబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువుతో పాటు పరిపాలన చేసేటువంటి ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తాడు. ఆయన పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తేటువంటి దేవుడు అనే మాట మనం చూస్తాం. బీదలంగా మనం కనబడవచ్చు, కానీ మనం ధనవంతులు అనే మాట మనం చూస్తాం. ప్రారంభంలో ఎంతో సేవ చేసినటువంటి అనుభవం ఉంది, కానీ చివరిలోకి వచ్చేటప్పటికి ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరొక సంఘం ప్రారంభంలో ఉన్నటువంటి రీతి కంటే ఇప్పుడు ఇంకా సేవ విస్తరించింది, ఎక్కువైపోయింది. కానీ ఈ సేవ విస్తరణ ఎంతగా ఎక్కువైపోయిందో అందులో
యెజెబెలు లాంటి ఆ పాపము చేసే స్వభావం కలిగినటువంటి వారిని చూచి చూడనట్టుగా ఉండడం అనేది మనం చూస్తాం. ఇంకొక సంఘంలో పరిశుద్ధులుగా జీవిస్తూనే ఉన్నారు, కానీ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుసరిస్తున్నటువంటి వాళ్ళని ఉండనిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే చూచి చూడనట్టుగా వీరు అలాగా సేవ విస్తరణను బట్టి అలాగైపోయారన్నమాట. కానీ దేవుడు అది కాదు కోరుకునేది. మనము ఎలాగున ఆయనలో స్థిరంగా ఉన్నాము అనేది ఆయన గమనిస్తున్నాడని ఈ 4 సంఘాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క పరిస్థితి ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎలాగున ఉన్నాము అనేది మనం చూడాలి. ప్రభు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అన్ని సంఘాల మధ్యలో నడుస్తున్నటువంటి వాడుగా మనం చూస్తున్నాము. సంఘ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆయన హెచ్చరిక చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అదే సమయంలో ఆ సంఘాలను ఆ దీపాలుగా పోల్చి వాటి మధ్య సంచారం అంటే ఓనర్షిప్ అనేది ప్రభు తీసుకున్నాడు. ఈ లోకంలో మనము నిమిత్త మాత్రులము, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ ప్రతి ఒక్కరి పట్ల మంచి హృదయాన్ని కలిగి చేతనైతే ప్రేమిస్తూ ప్రభు యొక్క ప్రేమను మనం చూపిస్తూ ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని మనం బద్దులంగా ఉన్నామని ఇక్కడ మనం చూస్తున్నాం. చూచి చూడనట్టుగా మరి తప్పుడు బోధల్ని చెప్పేటువంటి వారిని కూడా వారి ద్వారా ఏదైనా ఆశించి అలాంటి వాళ్ళను అనుమతించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంఘాన్ని కూడా మనం చూచాం. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరిశీలనగా చూచి వీరు అనుసరిస్తున్నటువంటి విధానం ఎలాగునో ఉంది అని చూచి అది సరైన వాక్య క్రమంగా లేదు అని అంటే అట్లాంటి మనము అనుమతించి పర్వాలేదులే అని చూచి చూన్నట్టుగా ఉండే విధానంలో మనం ఉండకూడదు. అలాగనే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మొదట ఉన్నటువంటి ఆ ప్రేమను కలిగి ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రార్థనా జీవితం, వాక్యము వినేటువంటి ఆసక్తి, క్రైస్తవులతో సహవాసము అనేది ఎలాగనో ఉండేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎక్కడ మనం దేవుని ఆ విశాలమైనటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టామనేది జ్ఞాపకం చేసుకొని వాటిని తిరిగి మనం పునరుద్ధరించుకోవాలనేటువంటి మాటల్ని ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనకు అనుకూలంగా ఉండే రీతిగా ఈ రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి తలంపులను మనం ఒకరినొకరు షేర్ చేసుకున్నాము. ఒకవేళ ఈ 4 సంఘాల్లో ఉన్న బలహీనతలు ప్రభువు నాకు తెలుసు నీవు మార్చుకో అంటే దేవుడు ప్రేమ కలవాడు కాబట్టి ఆయన మనల్ని శిక్షించడానికి ముందు హెచ్చరికను ఇచ్చేటువంటి దేవుడుగా మనం చూస్తాం. హెచ్చరిక ఇచ్చిన తర్వాత కూడా మనం దిద్దుబాటు చేసుకోకపోతే ఆయన తన యొక్క తీర్పులోనికి మనల్ని తీసుకుని వస్తాడని మనం చూస్తాం. కాబట్టి రక్షించబడినటువంటి వాళ్ళకి తీర్పు లేదు, కానీ ప్రభు న్యాయపీఠం ఎదుట మనము ఏమేం చేస్తున్నామో మన పరిస్థితి ఏంది అనేది ఆయనకి మనం మరుగు చేయడానికి వీలు పడదు. ఆయన క్వశ్చన్ చేస్తారు. క్వశ్చనబుల్ మన యొక్క లైఫ్ అనేది ఒక్కటే మనకుండే ఈ శరీర సంబంధించిన జీవితం. ఇందులో ప్రభువుకి మనం నమ్మకంగా ఉండి తీరాలన్నమాట. అలాగ నమ్మకంగా ఉండలేకపోతే తర్వాత ఉంటాను అంటే తర్వాత ఈ లైఫ్ ఉండదు. ఈ ఆయుష్కాలం ఉన్నంత మట్టుకే. ఆ తర్వాత మనం నిత్యత్వంలో ఉంటాం. ప్రభువు దగ్గర బల నమ్మకమైన దాసుని అనిపించుకునే వాళ్ళంగా ఉండాలి అని ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం పెద్ద బోధకులంగా బైబిల్ పండితులంగా మనం ధ్యానం చేయకుండా వాళ్ళ వల్లే మనం దీని గురించినటువంటి విశాలమైనటువంటి రీతిలో చూడకుండా మన అనుదిన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఎలాగున ఈ అధ్యాయాలు ఈ గ్రంథాలు ప్రయోజనకరంగా ఉంటాయా అనేటువంటి వెలుగులో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానాలు ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా వందనాలను తెలియజేస్తూ, ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, ఆయన పునరుద్ధరణయ్యాడు. ఇప్పుడు సంఘముల మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు. ఆ రోజున 7 సంఘాల మధ్యలో చెవిగల్లవాడు వినుగాక అంటే ప్రపంచవ్యాప్తముగా ఉన్న అన్ని స్థానిక సంఘాలలో ప్రభువే సర్వాధికారి అయిన ఓనర్షిప్ తీసుకొని మనలను కేవలము ప్రతినిధులుగా ఉంచి
ఆయన ఆ దీప స్తంభాలు అంటే ఆ సంఘాల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. ప్రభు సంచారం చేస్తున్నటువంటి సంఘంలో ఆయనకి ఏదైనా కనబడకుండా ఉంటుందా? ఆయనకి వినబడకుండా ఉంటుందా? అది మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడు ఆయన సంచారం చేస్తున్నాడు నేనున్నటువంటి స్థానిక సంఘంలో అనే ఆ మనసు మనలో ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళం ఉంటాం. మనుషులు చెప్పేటువంటి మాటలకు లోబడకుండా వారితో ప్రేమతో వ్యవహరిస్తూనే దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి మనసు మనం కలిగి ఉంటాం. ఒకవేళ బీదలంగా ఉండవచ్చు, మనుషులు మనల్ని గమనించలేకపోవచ్చు, లోక సంబంధించిన పేరు మనకు రాకపోవచ్చు. కానీ ప్రభువు మనలను ధనవంతులు అని అంటాడు. ఆయన మనల్ని మెచ్చుకునేవాడుగా ఉంటాడు అని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభు ఈ మాటలు మన వెనుకటిలో ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు.